దేవునికి స్తోత్రాలు చెల్లిందామండి. హల్లెలూయా. ఇంకా రెండు చేతుల పరిస్థానం కలిసి దేవుని స్తోత్రం చెప్తామండి. ఇంకా పరిస్థానాలు తమకు ఎంతవరకు ఇచ్చినటువంటి వాక్యము ద్వారాగా దేవుడు వాక్యాన్ని బట్టి మరి అప్పయముల విషయంలో ఆమెకు బాప్తిసం పొందిన తర్వాత ఏం పేరు పెట్టామంటారు? పేరు మర్చిపోదా? దానిలో ఏం పేరు పెట్టారు? ఆవిడ పేరు విశ్వాసం. కానీ పేరు దగ్గర జీవితాన్ని కొన్ని నెలలు కావచ్చు, లేక సంవత్సరాలు కావచ్చు, బాగానే జీవించింది. తర్వాత ఎప్పుడైతే ఆమె కాలికి బలహీనత వచ్చిందో ఆ విశ్వాసం మరింత పెంచుకుందాన్ని. ఇంతవరకు చెప్పారు కదా, అక్కడే కూర్చున్నప్పుడు ఎలా వెళ్తున్నప్పుడు ఊడే చెప్పేది అనమాట మాకు, అయ్యా నేను ఇంకా బతకనండి, చచ్చిపోతానండి, తీసుకుపోయిలా ప్రార్థన చేయండి అంది. తీసుకుపోయిలా మనం ప్రార్థన చేద్దాం, తీసుకెళ్ళిపోతాడా? తీసుకెళ్ళలేడు. సమయం వచ్చినప్పుడు మాత్రమే ఆమె సమయం దేవుడు ఇస్తాడు. ఇచ్చేత ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది ఏంటంటే, బైబిల్ ఎవరైతే వాక్యాన్ని ఆసక్తిగా చదువుతారో, విశ్వాసముతో ప్రార్థిస్తారో, వారికి మరణం అంటే ఏమిటో, జీవం అంటే ఏమిటో, పాతాళం అంటే ఏమిటో, పరదైసు అంటే ఏమిటో, పరలోకం అంటే ఏమిటో లాంటి వారికి బాగా పూర్తిగా తెలుస్తుంది. స్తోత్రం చెప్దామండి. పరదేశం ఎంతమంది తెలుసు? పరదేశం తెలుసండి, తెలదా? ఎంతమంది తెలుసు? పరలోకం ఎంతమంది తెలుసు? పాతాళం, అగ్నిగుండం. పాతాళం అంటే అగ్నిగుండమే. కానీ అన్ని తెలిసి ఉండే మానవుడు ఏం చేస్తున్నాడంటే తనకి తగినట్టుగానే జీవిస్తూ ఉంటున్నాడు. కానీ దేవుడు యేసుక్రీస్తు వారి మనకి తెలియజేసింది ఏంటంటే, నీ వెళ్తున్న మార్గము సరైంది కాదు, మంచి మార్గములో నడుచుకోవాలి. ఆ మార్గము నేనే దాన్ని ఎవరు కూడా లేరని మానవునికి తెలియజేస్తూ ఉంటున్నాడు. చూడండి, మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనం చదవండి. కాలము సంపూర్ణమైనప్పుడు, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించుచున్నది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడని చెప్పుచు, దేవుని సువార్తను ప్రకటించుచు ఆయన వెళ్ళవలసినటువంటి ప్రాంతానికి వెళ్ళాడు. ఎందుకంటే, ఎందుకు సువార్త నమ్మాలి ప్రజలు? ఎందుకు యేసుక్రీస్తు వారిని నమ్ముకోవాలి? ఎందుకు దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి? ఎందుకు ప్రార్థన చేసుకోవాలి అని ఎందుకు తెలియజేస్తున్నాడంటే, యోహాను అంతవరకు సువార్త ప్రకటించాడు, కానీ ఆయన్ని చెరసాలలో బంధించాడు. సువార్త ప్రకటించకుండా ఆగిపోతుందని చెప్పి అనుకున్నా. మళ్ళీ యేసు ప్రభువు ఏం చేశారంటే, అదే సువార్త మళ్ళా కొనసాగించి ప్రజలకు రక్షణ మార్గాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఏ సువార్త చెప్పేదైనా యేసు ప్రభువు మానవులకి కాలము సంపూర్ణమై ఉన్నది. అది ఇప్పుడు కాలము సంపూర్ణమై ఉన్నది. ఇంకా ఏ కాలం అది? రావాల్సినటువంటి
దేవునికి రాజ్యము సమీపించి ఉన్నది గనక మీరేం పొందాలంటే మారు మనసు పొందుకొని సువార్తను నమ్మండి. ఎందుకు నమ్మాలో కొన్ని విషయాలు మీకు తెలియజేసి నేను కూడా సమయానికి ముగిస్తాను. సువార్తను ఎందుకు నమ్మాలి, యేసు ప్రభువుని ఎందుకు నమ్మాలి, ఎందుకు ప్రార్థన చేయాలి, ఎవరి కోసం చేయాలి? ఈ లోకం మనకి ఎన్నడూ కూడా మనకి శాశ్వతమైనది కాదు. ఈ లోకములో మనం ఎంతకాలం ఉంటామో ఎవరికి కూడా తెలియబడదు. కానీ ఈ లోకము నుండి మనం వెళ్ళడానికి వెళ్తాం. ఈ లోకము నుండి మన బాధ్యతను, దేవుడు అనుగ్రహించేసినటువంటి బాధ్యతను ముగింప మునుపు ఏమి చేయాలి, ఏమి వినాలి, ఏమి నేర్చుకోవాలి అని యేసుప్రభువు వారు ఆనాటి ప్రజలకు తెలియజేశారు. ఈనాడు కూడా అదే వాక్యం ద్వారా మనకి తెలియబడుతుంది. అంటే ప్రతి ఒక్కరికి కూడా మారు మనసు పొందక సువార్తను నమ్మాలి. వార్తల్లో 2 రకాల వార్తలు ఉన్నాయి. వార్తల్లో రకరకాల యొక్క వార్తలు ఉండవచ్చు. ప్రాముఖ్యముగా 2 వార్తలు ఏంటంటే, మరణ వార్త వచ్చిందనుకోండి, వాటి మీద 4 ఏకులు కూడా నల్ల మచ్చ పెట్టి వాటి మీకు వచ్చిందంటే మీరు ఏం చేస్తారు? ఏం చేస్తారమ్మా చెప్పండి, ఎవరికి అర్థం కదా? అర్థమైన మాట. ఉత్తరం కార్డు మీద కనుక ఎవరైనా కుటుంబంలో మరణిస్తే ఉత్తరాలు వేసేవారు, మన ఆవిడ స్వర్గస్థురాలు అయ్యింది, అందుచేత మీకు తెలియపరుస్తున్నామని చెప్పని 4 ఏకుల్ని కూడా నల్లది కాటికో లేక ఏదో ఒక మసిపోతో రాసి ఉత్తరాలు వేసేవారు. ఆ వస్త్రం వచ్చిందనుకో అక్కడే చదువుకొని లోపల పట్టుకెళ్ళి భద్రంగా పెట్టుకుంటారా? ఎందుకు పెట్టుకోలేదు? అది ఏ వార్త అంటే, ఏ వార్త అండి? అది శుభవార్తే కదా, మరి తెలియజేశారు కదా. కానీ ఇంకొక వార్త చెప్తాను, తర్వాత దానికి మీనింగ్ చెప్తాను. ఇంకొక వార్త ఏంటంటే, ఎవరి కుటుంబంలో అయినా వివాహం జరిగినప్పుడు శుభకార్తికి ఆ 4 ఏప్రిల్ కూడా పసుపు రాసి ఆ కార్డుకి సెంటు రాసి పట్టికలు ఇచ్చారనుకోండి, ఆ కార్డు అంతా కూడా పూర్తిగా చదివి దాని చెప్పి బయట పాడేస్తారా? కొంతకాలం అని ఇంట్లో దోసుకుంటారు గుర్తింపుగా. మరి ఇది నల్ల మచ్చలతో వచ్చిన మరణ వార్త వచ్చినటువంటి ఆ వార్తకి ఈ శుభవార్తకి తేడా ఏం కనిపించింది మీకు? ఇది మరణ వార్త, అది శుభవార్త. మనిషి మరణించినప్పుడు ఈ వార్త ఎప్పుడైతే వచ్చిందో ఆ ఈ కార్డు ఉండకూడదు. అది చదువుకొని నలుగురికి చెప్పి కుటుంబ సభ్యులకి పలానా వాళ్ళ ఇంట్లో ఇలా మరణం వచ్చిందంట, మనం వెళ్ళాలని చెప్పండి. ఆ కార్డుని ఇంటిలోకి పట్టుకెళ్ళకుండానే చింపేస్తాం. అదే పెళ్లి కార్డు వచ్చిందనుకోండి, అది అందరికీ తెలియజేస్తాం, చదివి వినిపిస్తాం. మనం ఎక్కడ కూర్చుంటామో, ఏ రూములో పండుకుంటామో అదే పట్టుకుని పెట్టుకుని మళ్ళీ జ్ఞాపకం వచ్చినప్పుడల్లా ఆ డేట్ మర్చిపోతామేమో అని చెప్పి తెలుసుకొని 10 పుస్తకాలు చూసుకుంటాం, చదువుకుంటాం. అయితే ఈ మరణ వార్త అనేది మనిషికి శాపంగా మారింది. శుభవార్త అనేది మనిషికి సంతోషముగా మార్చబడింది. యేసుక్రీస్తు వారు మనకిచ్చిన వార్త ఏంటంటే, సువార్త ఏంటంటే, నన్ను ఎవరైతే నమ్మి విశ్వాసముతో ఉంటారో వారికి నిత్య జీవము ఇస్తాను, నాతో పాటు కూడా సదాకాలము జీవిస్తారు, బ్రతుకుతారు, నన్ను వెంబడిస్తారని చెప్పిన ఒక శుభవార్త చెప్పారు. అంచేత యోహాను చెరకి వెళ్ళిపోయిన తర్వాత ఆయన తీసుకున్న సువార్త ఏంటంటే, మీరు కాలం ఇంకా సంపూర్ణం అయిపోతుంది,
ఈ దినాలన్నీ కూడా సంకుచితమై ఉన్నాయి, చాలా తక్కువ రోజులుగా కనబడుతున్నాయి. ఏమో ఏ గంటకి ఏమో జరగబోతుందో ఎవరికి తెలియదు, ఏ రోజుకి ఏ విధంగా ఉంటామో తెలియదు. ఈవేళ ఇంట్లో ఉంటాం, రేపు మట్టిలో ఉంటాం. అలాంటి సంఘటనలోనికి మనం వెళ్ళిపోతున్నాం కనుక యేసు ప్రభువు వారు ఏం చేస్తారంటే సువార్తను ప్రకటిస్తున్నాడు. ఆయన యేసు వారు చెప్పాడు, ఆయన మారు మనసు పొంది సువార్తను నమ్మండి, అంటే యేసుక్రీస్తు వారు నమ్మండి. బైబిల్లో ఉన్నటువంటి ఆ విశ్వాసాన్ని మీరు పెంచుకోండి, వాక్యాన్ని చదవండి, నిత్యజీవాన్ని పొందుకోండి, బాప్తిసం తీసుకోండి. ఇవన్నీ కూడా యేసు ప్రభువు వారు ముందుగా తెలియజేశారు. అందుకనే మనం ఏం నమ్మాలంటే ఈ సమయంలో మారు మనసు పొందుకొని శుభవార్తను నమ్మాలి. ఆ శుభవార్త సంతోషాన్ని ఇస్తుంది. ఎందుకంటే సంతోషాన్ని, ఈ బైబిల్లో ఉన్న వాక్యమే మానవునికి సంతోషాన్ని, తృప్తిని, జీవాన్ని, మరణమును తప్పించి మనకి ఉన్నటువంటి స్థానములో సిద్ధపరిచినటువంటి రాజ్యానికి మనం నడిపించడానికి దేవుడు మనకి ఈ యొక్క సువార్త మనకి ఇచ్చాడు. ఆ సువార్త నమ్మింది కనుక మరి విశ్వాసమ్మ గారు ఆమె ఎక్కడుందంటే పరదైసులో చేర్చబడి ఉంది. పరదైసు నుంచి మళ్ళా ఆమె పరలోకానికి వెళ్ళడం సిద్ధంగా ఉంది, మధ్యాకాశానికి వెళ్ళడం సిద్ధంగా ఉంది. ఎందుకంటే ఆమెకి ఈ లోక సంబంధమైనటువంటి విషయాలు ఏది కూడా ఉండదు, తెలియదు కూడా. ఇకున్నప్పుడు ఎంతో వేదన పడింది. ఆమె కాదు, ప్రతి ఒక్కరి మనుషులైనటువంటి స్త్రీలే కానీ పురుషులే కానీ ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక గాయాలు అవుతూ ఉంటాయి, ఏదో ఒక రోగం వస్తూనే ఉంటుంది. ఆ రోగములు కొంతమంది ఏం చేస్తారంటే ఆ రోగాలకి భయపడి ఎందుకు వచ్చిన జీవితం చెప్పి విరక్తి చెంది ఏదో రకంగా ఆత్మహత్యలు, ఉదయం లేకపోతే ఏదో విధముగా ఆ విషము ద్రాగుతమో ఏదో రకంగా మనిషి ప్రాణాన్ని తీసుకుంటున్నా. కానీ అలా తీసుకోవటం వలన అది నీకు ఇంకా శాపంగా మారిపోయి పాపం పెరుగుతుంది, కానీ పుణ్యం ఏమాత్రం కూడా రాదు. అందుచేత ఎవరైనా నేను మరణించాలి, నేను ఇంకా కుటుంబాన్ని తట్టుకోలేకపోతున్నాను అని ఆశ ఎవరికి కూడా రాకూడదు. దేవుడు ఒక మనకి జన్మనిచ్చాడు. ఆ జన్మనిచ్చిన నాటి నుండి మరణించే వరకు కూడా కష్టమైన, శ్రమైన, వ్యాధైనా, బాధలైనా, ఏ విషయాలైనప్పుడు కూడా ఓర్చుకుని సహాయం పొందుకుంటూ ఆ దేవుడి గురించి, రాజ్యం గురించి బ్రతికి మన విశ్వాసముతో ముందుకి కొనసాగించబడాలి. సువార్త నమ్మండి చెప్పాడు. ఎందుకు నమ్మాలో కొన్ని విషయాలు తెలియజేస్తాను. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 13, 14 వచనాలు చదవండి. ఇదేం కాలం? అది చెడు కాలము కనుక ఈ కాలమును బుద్ధిమంతుడు ఓరకోవాలి. మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెతకండి. అలాగూ చేసిన యెడల మీరు అనుకుని చొప్పున దేవుడును సైన్యములకు అధిపతి అయిన యెహోవా మీకు తోడుగా ఉంటాడు. సువార్త నమ్మిన తర్వాత ఎందుకు నమ్మాలో, మరి ఎలాగ రాజ్యానికి ప్రవేశించాలి యేసు ప్రభు ఎందుకు చెప్పాడంటే ఆమోసు ద్వారాగా కీడును విడిచిపెట్టి మేలును వెతకండి. ఎవరికి కీడు తలపెట్టద్దు. ఒకవేళ ఎదుటి వాళ్ళు మనకి కీడు తలపెట్టినా కానీ మనం మాత్రం వాళ్ళకి కీడు తలపెట్టకుండా వాళ్ళ కుటుంబ మేలు గురించి, వాళ్ళ యొక్క మేలు గురించి మనము ప్రార్థన చేసేవారిగా ఉండాలి. అలాగే చేస్తున్నాడు. నీవు ఎలాగుంటావు? నీవు తప్పనిసరిగా బ్రతుకుతావు. అలాంటి వారికి దేవుడు నీకు తోడుగా ఉండాలని చెప్పి సెలవిస్తూ ఉన్నాడు. ఇది చెడు కాలము కనుక ఈ కాలములో బుద్ధిమంతుడు ఊరకనే ఉండాలి. అంటే ప్రతిదీ కూడా
నాకు కావాలి, ఈ సమస్య నాకు అవసరమైందని చెప్పి తల దూర్చకూడదు. తల దూర్చే సమయాలు కూడా కాదు. ఎంత మంచి వ్యక్తి అయినా, ఎంత హోదాలో ఉన్న వ్యక్తి అయినా, అలాంటి పరిస్థితుల్లో నీకు అవమానమే తప్ప ఏమీ కూడా రాదు. అంచేత బుద్ధిమంతుడిగానే ఉండాలి. కీడు చేసేవాడిగా ఉండకుండా ఎదుటివాడికి మేలు చేసేవాడిగా మరి ఉండాలి. యేసుప్రభువు వారు ఈ లోక ప్రజలందరికీ కూడా కీడు చేయాలని వచ్చాడైనా మేలు చేయడానికి వచ్చాడా? మేలు చేయడానికి వచ్చాడు. మరి ఆయనే మేలు చేయడానికి వచ్చినప్పుడు మరి మానవులు ఎందుకు అలాంటి కుతంత్ర ఆలోచన వస్తూ ఉంటున్నాయి? అంటే ఇది ఏ కాలం? ఇది చెడు కాలం. చెడు కాలంలో మానవుడు చెడిపోతున్నారు కనుక ప్రతి క్షణమును కూడా చెడు ఆలోచనలే ఆలోచించేవారు ఎక్కువై ఉన్నారు, కానీ మంచి ఆలోచనలు ఆలోచించేవారు తక్కువగా ఉన్నారు. అందుకని సువార్త నమ్మాలి, యేసుప్రభువు నమ్మాలి. అందుకే దేశము, మానవులు, వ్యవస్థ అంతా కూడా పాడైపోతుంది. మరణం అందరికీ వస్తుంది, అందరూ మరణించాలి. మరణించే లోపులో ఈ యొక్క మనిషి, ఈ స్త్రీ జాతి పురుషుడు మంచివాడు అనే మంచి సాక్ష్యం చెప్పుకునేవాడిగా ఉండాలి. కానీ ఆ మనిషి చనిపోయిన తర్వాత ఏమి ఉన్నా ఒకటి లేకపోయినా ఒకటి అనే మాట రాకూడదట. ఎందుకంటే ఆమె చేసిన క్రియలు చెప్పారు కదా, వారు మంచి చేసినా చెడ్డ చేసినా ఆ క్రియలన్నీ కూడా ఏమంటే వస్తూ ఉంటాయి. ఏమీ రాదు. ఇంకా నువ్వు ఎన్ని లక్షలు సంపాదించినా ఏమీ రాదు. ఎన్ని భవనాలు కట్టినా ఏ భవనాలు కూడా నీకు రావు. ఎందుకంటే మనం సంపాదించవలసింది యేసుక్రీస్తు వారిని సంపాదించుకోవాలి, ఒక బైబిల్ సంపాదించుకోవాలి, వాక్యాన్ని సంపాదించుకోవాలి, మంచి విశ్వాసాన్ని సంపాదించుకోవాలి. అప్పుడు మన బ్రతుకులన్నీ కూడా బ్రతుకుతాము. దేవుడు అలాంటి వారికి తోడుగా ఉంటాడని తెలియపరుస్తూ ఉంది. స్తోత్రం చెప్దామండి. సో ఏజ్కేలు గ్రంథము 7వ అధ్యాయము 5-7 వచనాలు చదవండి. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, దురదృష్టము, వింతైన దురదృష్టం సంభవించుతున్నది. ఏదమ్మా? అంతము వచ్చుతున్నది, అంతమే వచ్చుతున్నది. అది నీ కొరకు కనిపెట్టుతున్నదంట. ఎవరి కోసము కనిపెడుతుంది అంతము? నీ కోసము, నా కోసమే. ప్రజలందరి కోసము కూడా అంతం ఏం చేస్తుందంటే కనిపెడుతుంది. ఎవరు దొరుకుతారని చెప్పాలి, అది నీ కోసం, నా కోసం. కానీ ఇప్పుడు ఆ అంతములోనికి మనం వెళ్ళడానికి అవకాశం మనకి లేదు. ఎందుకంటే ఇక మనం కనిపెట్టే వారి గురించి, మనం యేసుప్రభువు వారి గురించి కనిపెట్టాం కనుక ఆ అంతములోనికి వెళ్లకుండా మన ఆత్మలను ఆయన రక్తము చేత కడిగి రక్షించుకున్నాడు కనుక ఇక మనం ఆ యొక్క అంతములోనికి ఏమాత్రం కూడా వెళ్ళలేము. మరి ఎవరు ఉంటారు అంతానికి? వాక్యాన్ని తెలియని వారు, యేసుప్రభువు వారిని తెలియని వారు, ప్రార్థించలేని వారు, వాక్యాన్ని చదవలేని వారు, యేసుప్రభువు వారిని తిరస్కరించేవారు, యేసు ప్రేమకు దూరంగా ఉండేవారు, అంతా ఒక్కటి అనుకునేవారు, నాకంతా తెలుసు అనుకునేవారు, ఇలాంటి వారు మాత్రము ఆ అంతానికి లోనైపోతారు. అలా వెళ్లకుండా ఉండాలంటే కింద చదవండి. ఇంకా అంతము వచ్చేస్తున్నది, అంతమే వచ్చేస్తున్నది. అది నీ కొరకు కనిపెట్టుస్తున్నది. ఇదిగో సమీపమాయం. దేశ నివాసులారా, మీ మీదకి దురదినము వచ్చేస్తున్నది. సమయం వస్తుంది, దినము సమీపమాయం. ఉత్సాహధ్వని కాదు, శ్రమ ధ్వని పర్వతముల మీద
వినబడుతున్నది అంటున్నాడు. ఏ ధ్వని వినబడుతుంది? పర్వతముల మీద శ్రమ ధ్వని వినబడుతుంది. ఆనంద ధ్వని కాదు, సంతోష ధ్వని కాదు. పర్వతాలంటే ఉన్నతమైన స్థలాలు. చూడండి, గత దినాలలో రెండు మాసాల క్రితము, నెల క్రిందట మరి ఎంతో అగ్ని యుద్ధాలు, ఆ యుద్ధాల్లో చూసినటువంటి ఎన్నో వేల మంది చనిపోవటం, ఎన్నో దుర్వార్తలు మనం వింటున్నాం. పర్వతాలంటే మామూలు పర్వతాలు కాదు. ఆ శ్రమ ధ్వని దూరంగా ఉండి మనకి వినబడుతూ ఉంది కనుక వార్తలు ద్వారా మానవుల మీదకి అది రాబోవడానికి సిద్ధంగా ఉంది. ఆ దినములు తప్పించబడాలంటే ఎవరు తప్పించలేరు. ఎవరు తప్పిస్తారు చెప్పండి? ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే తప్పిస్తాడు. అందుకనే మనము మానవ మనసు పొందుకుని సువార్తను నమ్మాలి. యేసుక్రీస్తు వారిని విశ్వసించాలి. ఆయనలో మార్గంలో నడవాలి. నా జీవితం నా ఇష్టం అంటే నీ జీవితం నీ ఇష్టంలాగా ఉంటుంది, కానీ చివరికి దేవునికి రాజ్యములో ప్రవేశించడానికి అవకాశము ఉండదు. అంచేతే సమయం ఉండగానే ఆ సమయం ఎంత త్వరగా వస్తుందో మానవుడు తెలుసుకోలేకపోతున్నాడు. కనుక ప్రవక్తల ద్వారా దేవుడు సమయాల గురించి, ఆ శ్రమ ధ్వనుల గురించి దేవుడు ముందుగా హెచ్చరిక చేస్తున్నాడు. స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా. తరువాత చూడండి, 1వ దశలోనిక పత్రిక 4వ అధ్యాయము 13, 14 వచనాలు చదవండి. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వల్ల మీరు దుఃఖపడకుండా నిమిత్తం నిద్రించుతున్న వారిని గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. ఎందుకంటే మనకి యేసుప్రభు ఒక నిరీక్షణ నేర్పించాలి. వాక్యము మనకు ఒక క్రమాన్ని నేర్పిస్తుంది. ఆ క్రమము నిరీక్షణ ఏంటంటే మనకి ప్రతి ఒక్కరికి కూడా ప్రభువుని నమ్ముకున్నా మరణం వస్తుంది, ప్రభువుని నమ్ముకోలేకపోయినా మరణం వస్తుంది. కానీ ప్రభువు నమ్ముకున్న వారికి ఒక నిరీక్షణ ఎలా ఉండాలో వాక్యము మనకి దేవుడు నేర్పిస్తున్నాడు. ఆ నిరీక్షణ ఏంటంటే నీకొక మార్గం ఉంది, నీకొక ఉన్నతమైన సృష్టికర్త దేవుడు ఉన్నాడు, నీకొక పరలోక రాజ్యం ఉన్నది. ఆ రాజ్యానికి యేసు ప్రభువుని తీసుకుని వెళ్తాడు అనే ఒక గమ్యాన్ని మనకి నేర్పిస్తూ ఉంది నిరీక్షణ. ఇతరులు అడగండి, చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందంటే ఏం జరుగుద్దో ఎవరు చూసి వచ్చారు? నేను చూసేనా, నీవు చూసి వస్తావా అని చెప్పి అంటుంటా. అంటే వారికి ఏమి లేదు, నిరీక్షణ తెలియదు. అంటే వాళ్ళు బ్రతుకుతున్నారు, చనిపోయిన తర్వాత ఏమవుతామో తెలియదు అని చెప్పంటారు. కానీ మనం బ్రతుకున్నంత కాలము కూడా ఎలా ఉండగలమో మనకి వాక్యం నేర్పిస్తుంది. చనిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తామో కూడా వాక్యం మనకి తెలియజేస్తుంది. అదే నిరీక్షణ. కింద చదవండి 14. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చును. ఇప్పుడు విశ్వాసం గారు ప్రభువు నమ్ముకుని నిద్రించిందామే, కానీ మళ్ళా ఆయన వచ్చినప్పుడు 2వ రాత్రిలో ఆయనతో ఆమెను వెంటబెట్టుకుని వస్తారు. ఎలాగొస్తారంటే ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు చూడండి, పిల్లలకి సెలవులు ఇచ్చారు. ఇప్పుడు స్కూల్లో కొత్తగా పరిచయం అయిన స్నేహితులు, పురుషులకి స్నేహితులు ఉంటారు, యవన బిడ్డలకి స్నేహితులు ఉంటారు, పెద్దవారికి కూడా స్నేహితులు ఉంటారు. కానీ పెద్దవాళ్ళు మాత్రం పక్కన పెట్టినా ఈ చదువుకున్న యవనస్తులకి ఫ్రెండ్స్ ఎక్కువైపోతారు. ఏం చేయాలంటే సెలవులు కాబట్టి మా ఇంటికి రండి అంటారు.
వచ్చిన తర్వాత తల్లిదండ్రులు అడుగుతారు, ఎవరమ్మా అంటే మా ఫ్రెండ్స్. అంటే మొన్నకే వెళ్ళావు కదమ్మా, ఎంతమంది నువ్వు కూడుకున్నావు చెప్పు అంటారు. అంటే వాళ్ళందరూ నా ఫ్రెండ్స్. అంటే ఏం చేసింది ఆమె? సంపాదించుకుంది. ఆ ప్రేమను బట్టి, మనసును బట్టి వాళ్ళు కూడా ఈ యొక్క ఆకర్షణ అయిపోయారు, వీళ్ళు కూడా ఆకర్షణ అయిపోయారు. అంటే వీళ్ళు ఎప్పుడైతే ఈ ఫ్రెండ్స్ ఏర్పాటు చేసుకున్న తర్వాత ఒకరి ఇంటికి వెళ్తున్నారో, అలాగే ప్రభు యేసుక్రీస్తు వారు కూడా మనల్ని కూడా ఆయన ఇంటికి తీసుకెళ్ళడానికి మనల్కి భూమి మీదకి రాబోతున్నాడు. స్తోత్రం చెప్దామా. నచ్చైతే మనము యేసు ప్రభు యొక్క స్నేహితులు, యేసు ప్రభు యొక్క కుమారులు, యేసుక్రీస్తు యొక్క కుమార్తెలం. అందుకని మళ్ళా తీసుకుని వెళ్ళడానికి లోకానికి రాబోతున్నారని చెప్పి నమ్మాలి. అని చెప్పి సువార్త మనం ఏం చేయాలట? నమ్మాలి. ఎంతమంది నమ్ముతారు సువార్తని? ఎంతమంది చెప్తున్నారు నమ్ముతారు చెప్పండి. ఎంతమంది వాక్యాన్ని చదువుతున్నారు? ఎంతమంది ప్రార్థన చేసుకుంటున్నారు? ఎంతమంది ఆయన మార్గం నడుచుకుంటున్నాం అనేది మనకి ప్రశ్నలను కూడా దేవుడు మనకి వేస్తున్నాడు. మంచిగా 19 కూడా చదవండి. కాబట్టి ఈ మాటలు చేద్దాం, ఒకరిని ఒకరు ఆదరించుకోండి. ఇప్పుడు చూడండి, మరి ఒకరు ఆదరించుకోవాలంటే కష్టకాలంలో ఉన్న వాళ్ళ ఇంటికి మనం ఎందుకు వెళ్దాం? కొన్ని మాటలు ధైర్యపరచడానికి, ఓదార్చడానికి వారికి కొన్ని మాటలు తెలియజేస్తూ ఉంటాం. ఎందుకంటే ఇక నా ఇంటిలో యజమాని లేడమ్మా, ఇంకా నేను ఎందుకు బ్రతకాలి అని చెప్పని మనసు వాళ్ళకి ఉంటుంది. అలాంటి సమయం అలా కాదు. మనకంటే ముందుగానే మనం నమ్ముకున్న దేవుడే తన పరలోక రాజ్యం చేర్చబడి మనల్ని కూడా తీసుకుని వెళ్ళడానికి లోకానికి వచ్చేది కనుక, మరి మన వల్ల దేవుడు కూడా అలా అనుకుంటే మనకి మార్గం ఉంటుందా? ఉండదు. అని చేత ఎలాంటి కొన్ని మాటలు ఒకరి యందు ఒకరు ఆదరించే మాటలు, ఓదార్పునిచ్చే మాటలు తెలియజేసుకోమంటున్నాడు. బలపరుచుకోవాలి ఒకరిని ఒకరు. కష్టకాలంలో ఉన్న కుటుంబాన్ని ఎందుకు తప్పనిసరిగా నువ్వు పెళ్లికి వెళ్ళకపోయినా పర్వాలేదు, మెచ్యూరిటీ ఫంక్షన్కి వెళ్ళకపోయినా పర్వాలేదు, కానీ తప్పనిసరిగా కష్టకాలంలో ఉన్న ఇంటికి వెళ్తే అక్కడ నీ వలన కొంత ఓదార్పు ఆ కుటుంబానికి వస్తుంది. అంటే మెచ్యూరిటీ ఫంక్షన్కి వెళ్ళకపోయినా పర్వాలేదు అంటున్నారు, పెళ్లికి వెళ్ళకపోయినా పర్లేదు అన్నారు అని మీరు అనుకోవద్దు. అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి కూడా వెళ్ళాలి. అక్కడ ఉన్న అనుభూతి వేరు, ఇక్కడ ఉన్న అనుభూతి వేరు. అంచేది అన్ని కూడా మానవుడికి సుఖ దుఃఖాలు రెండు కూడా దేవుడు జతపరిచాడు. దుఃఖము సుఖాన్ని కూడా జతపరిచాడు. నువ్వు ఆనంద కార్యములు పాలు పంచుకో, దుఃఖ కార్యములు కూడా పాలు పంచుకో. ఇక్కడ ఆదరించు, ఓదార్పునియ్యి, వాళ్ళతో సంతోషించు, వాళ్ళతో కూడా ఆనందించు అని మనకి నేర్పిస్తూ ఉన్నాడు. ఎవరిని కూడా వేరు చేయకూడదు, ఎవరిని కూడా తృణీకరించకూడదు, ఎవరిని కూడా విసర్జించకూడదని మనకి తెలియబడుతుంది. స్తోత్రం చెప్దామా. అందుకని సమయంలో మరి విశ్వాసము గారు గతించినటువంటి సంవత్సరములో ప్రభునందు ఆమె మహా బలహీనత చేత, వ్యాధి చేత ఎంతో వేదన పొందుకుంటూ, మరి ఆ బాధ చూడలేం, ఆ వేదన మనం వినలేం, అంత బాధపడింది. అయినప్పుడు కూడా చివరి వరకు కూడా విశ్వాసముతో ప్రార్థన చేసుకుంది. ఆమె ఎక్కడ చేసుకుంటే, ఇంటిలో చేసుకున్నా, రోడ్డు మీద చేసుకున్నా, ఆ విశ్వాసాన్ని మాత్రం విడిచిపెట్టలేదు. అందుకని ఆమె చేసిన క్రియలు ఆమె వెంట మాత్రము వెళతాయి. నేను ఏ క్రియ చేశానో ఆ క్రియ నా వెంట వస్తే, నేను చనిపోయాక మీరు ఎవరైనా చనిపోయిన తర్వాత మీరు చేసిన క్రియలు మీ వెంట వస్తూ ఉంటాయి. ఇది ఎవరు చేసిన క్రియలు వారికే తప్ప నేను చేసిన క్రియలు మీకు రావు, మీరు చేసిన క్రియలు నాకు రావు అని చెప్పి ఒక సామెత ఉంది.
గ్రంథంలో చెప్పాడు ఇర్మీయా ప్రవక్త. ఒకడు ద్రాక్ష పళ్ళు తింటేనంట ఎదుటి వాళ్ళు పళ్ళు పురుషుని అంట. ద్రాక్ష పళ్ళు తిన్నారనుకో పక్క పిల్లలకి ఎలాగైనా నూరు ఊరుతుంది, ఎలాగైనా మళ్ళా 2 పళ్ళు అడుగుతారు. అలాగే మన విశ్వాసాన్ని ఉన్నట్లయితే ఇతరులకు కూడా ఆ విశ్వాసం వాళ్ళకి కూడా ఉండాలి. స్తోత్రం చెప్తామని అలా సమయంలో ఒక విషయాన్ని చెప్పి నేను ముగిస్తాం. మైకేల్ జాక్సన్ అని ఒక మంచి సింగర్, మంచి యవనస్తుడు. ఆయన దేవుడు అంటే ఇష్టం లేదు, దేవుడు అంటే నమ్మేవాడు కాదు. కానీ ఆయనకు ఒక ఆశ ఉండేది. నేను ఎలా జీవించినా, ఎలా డ్యాన్సులు కట్టినా, ఎక్కడ పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ చేసినా, నేను అనుకున్న ఆయుష్ కంటే 150 సంవత్సరాలు బ్రతకాలని చెప్పి ఆశ కలిగి ఉండేవాడట. ఎన్ని సంవత్సరాలు? 150 సంవత్సరాలు. మనకి ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడు దేవుడు బైబిల్లో? 70 సంవత్సరాలు. అధిక బలం ఉన్నట్లయితే 80 సంవత్సరాలు. కానీ ఇప్పుడు ఇంకా 105, 110 బతికేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ దేవుడు పరిమితి 70-80 సంవత్సరాలు. కానీ 70-80 సంవత్సరాలు కూడా ఇప్పుడు ఇంకా బ్రతకడానికి చాలా కష్టం అయిపోతుంది. చూడండి, మరణాలు పెద్దవారి కంటే ఎక్కువగా యవనస్తులే చనిపోతున్నారు. మరణం వస్తుంది యవనస్తులకి. ఎందుకంటే ప్రసంగి భక్తులు అంటారు, మరణం వద్ద కిటికీలు గుండా వస్తుందట. మరణము కిటికీలు గుండా వస్తుందట లోపలికి. మన చల్లటి గాలికి మంచం కిటికీ కడేసుకుంటే కిటికీ మనకి ఎంత సమీపం ఉంటుంది? చాలా దగ్గరగా ఉంటుంది. అలాగే మరణం కూడా అంత దగ్గరగా ఉందని చెప్తారు. అలాంటి మరణాన్ని జయించాలంటే నీవు జయించలేం, కానీ యేసుక్రీస్తు వారు జయించారు కనుక నమ్ముకుంటే మన మీద వచ్చిన మరణం తొలగించి ఆ జీవాన్ని మనకి అందరికి కూడా ఇస్తాడు. ఈ మైకేల్ జాక్సన్ ఏం చేశాడంటే 150 సంవత్సరాలు నేను బ్రతుకుతాను అని విరమిగాడు. డ్యాన్సులు చేస్తున్నాడు, పాటలు పాడుతున్నాడు, చాలా హుషారుగా ఉన్నాడు, మంచి సాక్ష్యం పాడుతున్నాడు, యాక్షన్ చేస్తున్నాడు. అలాంటి సమయంలో ఒక్కసారిగా బలహీనం అయిపోయాడు. బలహీనం అయిపోతే ఇంకా పోతరాలు ఆగిపోయింది. పాట పాడలేకపోతున్నాడు. యవనస్తుడే కానీ కృంగిపోతున్నాడు. దినదినమున కూడా తనలో ఉన్న వేదన బట్టి. ఆయనకి 12 మంది వైద్యులు ఉన్నారట. 12 మంది వైద్యులు పిలిచాడు. పిలిచిన తర్వాత అందరూ వారు చేయవలసింది చేస్తున్నారు, పరిచర్య, వైద్యాలు తగ్గడం లేదు. చివరికి మరణించాడు. మరణించే ముందు మాట చెప్పాడంటే ఆయన, ఎందుకంటే నాకు 12 మంది వైద్యులు ఉన్నారు కానీ నా ప్రాణాన్ని రక్షించలేకపోయా, ఆ దేవుడే తప్ప. అందుకని ఆ దేవుణ్ణి నమ్ముకోండి మీరని ఆ మాట చెప్పి చనిపోయాడు. చనిపోయిన తర్వాత చూడండి, ఇప్పుడు ఈనాడు క్రైస్తవులు కూడా అలవాటు చేసుకున్నారు కొంతమంది. ఆ సాంప్రదాయం మాకు అక్కర్లేదు కానీ చెయ్యకూడదు కూడా, కానీ చేస్తున్నారు. ఏంటంటే చనిపోయిన శవం మీద రూపాయి, 2 రూపాయలు పువ్వుల్లో కలిపి జల్లుతూ ఉంటారు. జల్లుతారు కదా, చూసారు ఎప్పుడైనా? చూడలేదు ఎవరైనా? చూసారు, జల్లుతారు. ఆ సాంప్రదాయం కూడా మన వాళ్ళకు కూడా కొంచెం అలవాటు అయింది. కానీ మనం ఎప్పుడు వేయనివ్వలేదు. కానీ ఎందుకు వేయనివ్వలేదో కూడా చెప్తాను అన్నమాట. ఎందుకు వేస్తారో కూడా మాటకి అర్థం చెప్తాను. వేసే వాళ్ళకి ఏంటంటే ఆయన సంపాదించినటువంటి లక్షల కోట్లు సంపాదించుకున్నటువంటి ఇల్లు ఉన్నప్పుడు కూడా నువ్వు వెళ్ళిపోతున్నావు కనుక
ఈ ₹1 కూడా నువ్వు పట్టుకుని వెళ్తలేదని చెప్పి చూపించడానికి. అదే క్రైస్తవ సాంప్రదాయంలో ఎందుకు వెయ్యకూడదంటే, ఈ సంపాదించినంతా కూడా ఈ లోకములోనే ఉంటుంది కానీ అనుభవించాలి. కానీ మనము కూడా ఏది కూడా చేత పట్టుకుపోమని చెప్పి ఒక సూచనగా మనకి తెలియపరుస్తూ ఉంది. అంచేత ఎవరు కూడా ఊరు చదువుకోండి, కానీ ఆ రూపాయి ₹2 బిళ్ళలు అందులో కలిపి వేయటం అది మనకి సాంప్రదాయం కాదు. ఎందుకంటే ఎవరు వేసినా ఎవరు వేసుకోకపోయినా ఎవరు కూడా పట్టుకెళ్ళేది ఏమీ కూడా లేదు. దాని గురించి మనకి తెలియబడతా ఉంది. అందుచేత మరి లోకములో ప్రతి ఒక్కరికి మరణం వస్తుంది. ఎవరు ఏమీ కూడా మనం పట్టుకెళ్ళలేము. ఏది పట్టుకెళ్తామంటే నీతి సువార్తను నువ్వు పొందుకున్న రక్షణ మాత్రమే తీసుకుని వెళ్తాము. ఇంకా చెప్పారు కదా ప్రసంగి గ్రంథములో, తల్లి గర్భము నుండి ఎలా వచ్చి ఉన్నానో ఆ ప్రకారముగానే మళ్ళా నేను తిరిగి పోతాను. నేను ఏమి నాకు అవకాశం లేదు పట్టుకెళ్ళడానికి. ఇప్పుడు విశ్వాసమ్మ గారు ఏమైనా పట్టుకెళ్ళారంటారా? మంది ఏం చేస్తారంటే చనిపోయే ముందు ఇక సరిపోదని అనగా 10,000 15,000 చక్కగా ఒక సంచి గుర్తించుకొని ఆమె సంపాదించిన దాంట్లో ఆ సంచులు వేసిన తల కింద చనిపోతారు కొంతమంది. అప్పుడు బయటికి చెప్తారన్నమాట, చనిపోయినప్పటికే ఎలా దాచుకుందో కానీ ₹15 అని చెప్పుకుంటా. దాన్ని పట్టుకెళ్తా పోయి సంపాదించుకుంది ఏమీ లేదు. చేత ఎవరైనా కూడా ఏం పట్టుకెళ్ళాం కానీ మనకు ఒక దేవుడు ఉన్నాడు, మనకు ఒక రక్షణ ఉంది, మనకు ఒక నీతి ఉంది, మనకు ఒక నిత్యజీవం ఉంది కనుక దాని గురించే మనము ప్రయాసపడాలి. స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. అందుకనే ప్రతి ఒక్కరికి కూడా మరణం వస్తుంది. ఆ మరణం వచ్చినప్పుడు లోబడాలి. నేను దాన్ని ఇప్పుడు తర్వాత వస్తానంటే ఊరుకోడు దేవుడు. మనకి దేవుడు ఆయుష్నిచ్చాడు. ఆ ఆయుష్లో ఒక నిమిషము వెనక కానీ ఒక నిమిషము ముందు కానీ వెళ్ళనివ్వడు. ఎందుకంటే సమయం అయిపోతుంది కనుక ఆ సమయానికే తీసుకెళ్తాడు. ఈలోగా మన బాధలు ఎక్కువైపోయి ప్రతిరోజు దేవా నన్ను ఎందుకు శ్రమపడుతున్నావు, నేను ఎందుకు ఎలా ఉంచావు, నన్ను తీసుకుపోతే బాగుంటుంది చెప్పనుకుని ప్రార్థన చేయక్కర్లేదు. ఆ ప్రార్థన చేస్తే అది మనకి నీతి అనిపించదు. అందుకనే మనకి మారు మనసు పొందుకొని సువార్తను నమ్మండి అని చెప్పాడు. స్తోత్రం చెప్తారు. ప్రతి సమయంలో మరి వాక్యాన్ని ముగిస్తున్నాను. మరి ముందుగా ఇచ్చినటువంటి వర్తమానం ద్వారాగా మరి ఇప్పుడు కూడా తెలియజేసిన వర్తమానం ద్వారాగా ప్రతి ఒక్కరు కూడా ప్రభువుని నమ్ముకోవాలి. ఏ వయసులో ఉన్నప్పుడు కూడా, ఎవరి వయసులో ఉన్నావా నమ్ముకో, ప్రభువుని వెంబడించు, రక్షణ పొందు, బాప్తిసం పొందుకో, ఆ క్రీస్తులో ముందుకు కొనసాగు. తర్వాత ఈ ఆత్మ మనకి మరణం వస్తే ఈ ఆత్మ ఎక్కడికి వెళ్తుందంటే దేవుని రాజ్యానికి చేర్చబడతాం. అదే మనకి నిరీక్షణ. ప్రభువు లేకుండా ఈ లోకమును ఎంత సంపాదించుకున్నా ఆ ఆత్మ ఎక్కడికి వెళుతుంది అది నీకు తెలియదు. అది ఎక్కడికి వెళుతుందో యేసు ప్రభు అని మనకు తెలియజేశారు కనుక ఆ మాట మనకి చెప్తున్నాం. మరణం వస్తే మన ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? పరలోకానికి తీసుకుని వెళ్తాడు, పరదేశికి వెళ్తాం. అది మనకు ఒక గురి ఉంది. కానీ గురి లేని వారికి ఎక్కడికి వెళ్తామని చెప్పడానికి విశ్వాసం లేదు కనుక వారికి తెలియదు. తెలియని వారికి ఆయన చెప్పాడు, ఆయన మీరు మారు మనసు పొందుకొని శుభవార్త నమ్మండి, నన్ను వెంబడించండి, మీ ఆత్మ నరకానికి వెళ్లకుండా దేవుని రాజ్యానికి నేను తీసుకుని వెళ్తానని నాతో పాటు కూడా మీరు
బ్రతుకుతారు, జీవిస్తారని చెప్పి మనకి ఒక నమ్మకాన్ని తెలియజేస్తున్నాడు. నెమ్మది స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. అందుకని యవనస్తులైనా ఎవరైనప్పుడు కూడా ప్రభువునందు రక్షించబడాలి. ఏ రాత్రి రక్షణ లేకుండా మనకి మరణం వస్తుంది. ఎక్కడికి వెళ్తాను, ఆత్మ ఏమైపోతుందని చెప్పి ఒక నిరీక్షణ కావాలి. రక్షణ పొందిన తర్వాత మన మరణం వస్తే ఎక్కడికి వెళ్తాను, పరలోకానికి వెళ్తాం. ఆ గురి తెలుసుకోవాలని తెలియజేసుకుంటూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నా. స్తోత్రం చెప్తాము. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. సమయంలో ప్రార్థనలు ఎక్కిపించండి. మహోన్నతుడా, ప్రేమ గల తండ్రి, సర్వాధికారి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. ఎంతవరకు నీవు ఇచ్చిన వాక్య సందేశాన్ని బట్టి మూడు వచ్చిన ప్రతి ఒక్క జ్ఞాపం చేసుకుంటున్నాం. నీతిమంతులు జ్ఞాపం చేసుకున్నట ఆశీర్వాదకరం చెప్పి సెలవిస్తూ ఉన్నాం. నా యొక్క విశ్వాసంగా జ్ఞాపం చేసుకుంటున్నాం. వారికి ఇచ్చిన సంతానం, జాంబవం కుటుంబాన్ని, సంవత్సరం కుటుంబాన్ని, అలాగే కుమారి కుటుంబాన్ని జ్ఞాపం చేసుకుంటున్నాం. మరి అందరూ వారికి ఇచ్చిన బంధుమిత్రులు, అందరు రక్త సంబంధాలందరినీ కూడా జ్ఞాపం చేసుకుని సమకూర్చుకొని ఈ రాత్రి నీ కోరికను ఏర్పాటు చేసుకుని నీ నామాన్ని కనపరిచిన దీవించి ఆశీర్వదించండి. వందనాలు. కూడి వచ్చిన చిన్నలను, పెద్దలను, యవనస్తులు అందరినీ కూడా నా మహిమార్థంగా బలపరచండి. ఈ యొక్క మాటలు ఎందరైతే విన్నారో వారందరి జీవితాల్లో కూడా రక్షించబడిన వారిని బలపరచండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. చివరికి సత్యము, మార్గము, జీవము నేనేం చెప్పంటున్నా ప్రభా, నా ద్వారా తప్ప తండ్రి చెంతకు ఎవరూ రారించి ఆజ్ఞాపిస్తూ ఉన్నాం. నీ యొక్క సన్నిధిలో ప్రతి ఒక్క జ్ఞాపం చేసుకోండి. గత సంవత్సరం నిద్రించిన సహోదరి విశ్వాసం గారిని పరదేశంలో ఉండి ఎంతో విశ్రాంతి పొందుతున్నారు. వారి బాధలు లేవు, వ్యాధులు లేవు, సమస్యలు లేవు, ఆహారం అక్కర్లేదు, ఆమె శరీరము లేదు, తప్పిక లేదు, అన్ని కూడా ఒక మహిమా శరీరముతో దాల్చి రక్త మాంసములు లేకుండా ఆయన మహిమా శరీరంతో నేను అక్కడ ముఖాంతరముగా ఉంది చూస్తుంది కనుక, ఆరాధన చేస్తుంది కనుక, ప్రథమ సంఘములో ఉంది కనుక అలాంటి అనుభూతిని కలిగి జీవిస్తున్నటువంటి ఆత్మను ఒకసారి జ్ఞాపం చేసుకుంటున్నాం. జీవించండి. గృహస్థులు ఏర్పాటు చేసినటువంటి అల్పాహారమును పానీయం దీవించి ఆశీర్వదించమని అడిగి వేడుకొనిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దాని జాగ్రత్త పంచిపెట్టండి.